ఒక గుడిలో బందోబస్తు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతగా ఉండాలి. గుడికొచ్చే భక్తుడేమి అడుక్కోవడానికి రావట్లేదు. లేకపోతే తప్పుడు పని చేయడానికి రావట్లేదు. చక్కగా బాధ్యతగా తను ఇంట్లో పూజ చేసుకొని, ఆ పైన స్వామివారిని దర్శించుకుని, లేదా ఇంట్లో పూజ కంటే గూడా గుళ్ళో పూజ చేసుకుంటే బెటర్ అన్న ఉద్దేశ్యంతో వస్తారు. చాలా పవిత్రమైనటువంటి మనస్సుతో బాధ్యతాయుతంగా వస్తారు. వచ్చాక వాళ్ళకి తగినటువంటి విధంగా క్యూ లైన్‌లు. నువ్వు టికెట్టే పెడుతున్నావా? లేకపోతే ఫ్రీగానే పెడుతున్నావా? లేకపోతే వేరే వీఐపీ బ్రేకులు పెడుతున్నావా? ఎట్లా పెడుతున్నావో దానికొక తగిన క్యూ లైను. ఆ క్యూ లైన్‌లోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని మంచినీళ్ళివ్వటం, వీలైతే అంత ఆహారం పెట్టడం, ఇంకా అవకాశం ఉంటే అంత టీనో, పాలో ఇవ్వడం చేస్తూ ఉంటే నిదానంగా దర్శనం చేసుకుంటూ భక్తుడు వెళ్ళిపోతూ ఉండే విధంగా తగిన ఏర్పాట్లు చేయడం అన్నదే దేవాదాయ శాఖ చేయాల్సింది. దేవాదాయ శాఖ ఏమీ ఆహ్, ఏది దొమ్మీలు నిర్వహించే సంస్థ కాదు. లేదా పోలీసులు లాఠీ చార్జీలు చేయడానికి మాత్రం ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళు కాదు. లేదా భక్తులను వేధించడానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. చేతనైతే వీఐపీల ఒత్తిడిని ఆ సందర్భంలో తట్టుకునే విధంగా ఉండాలి. లేదా వీఐపీల దర్శనాలు మిగతా జనానికి ఇబ్బంది కలిగించకుండా చూసే విధానమైనా ఉండాలి. అది మిస్ అయినప్పుడే ప్రజాగ్రహం వస్తుంది. నిన్న శివరాత్రికి మొన్నేమో అక్కడ శ్రీశైలంలో జరిగినటువంటిది చూసాం. నిన్న శ్రీకాళహస్తిలో అట్లాగే. పోలీసుల ప్రవర్తన ఒక తలనొప్పి, అక్కడున్నటువంటి ఉద్యోగుల ప్రవర్తన మరొక తలనొప్పి. సఫర్ అయినటువంటి భక్తులకు సంబంధించిన వీడియోలు గాని, వార్తలు గాని రాకుండా జాగ్రత్త పడడంలో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వార్తలు కూడా రాయకుండా జాగ్రత్తలు చూసుకున్నారు. జగన్ టైంలో అయితే గనక చిన్నదాన్ని మైక్రోస్కోప్ పెట్టి చూపెట్టేటటువంటి వాళ్ళు, ఇప్పుడు పెద్ద ఇన్సిడెంట్ జరిగినా సరే ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ముందు సంస్కారయుతమైన, బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తనతో వ్యవహరించాల్సిన అవసరాన్ని ఇప్పుడు నేను చూపెట్టే ఈ వీడియోలు చూస్తే తెలుస్తే అంతకు మించి ఎక్కువ వ్యాఖ్యానించట్లేదు. ఎందుకంటే హిందువులని ఇబ్బంది పెట్టడం, హిందువుల పండగలకి హిందూ ఆలయాల్లోనే ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కరెక్ట్ కాదు. ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం.